నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకు ఉగాది నుంచి అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆ గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది? మంచి విషయం అడిగారు. అంటే ఈ రాబోయేటువంటి కొత్త సంవత్సరం అంటే ఈ నూతన సంవత్సరం అనేది మీరన్నట్టుగా శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటే 2025. అలాగే చైత్రమాసం నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి, ఉగాది. ఈ నూతన సంవత్సరం అంతా కూడా అధిక భూకంపాలు. మామూలుగా ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాలు కూడా ముందే చెప్పాను కూడాను జరుగుతాయని. అయితే అధికంగా భూకంపాలు సంభవించడం, ఇవి మన భారతదేశంలోనూ అన్ని చోట్ల జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా విదేశాలలో అధికమైన మోతాదులో అంటే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క భూకంపాల వల్ల ప్రాణ నష్టాలు ఎక్కువగా విదేశాల వారికి ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. భూకంపాలు సంభవించడం వల్ల, భూప్రళయాలు సంభవించడం వల్ల అధికమైనటువంటి ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి దేశవ్యాప్తంగా కూడా అధికంగా నష్టం సంభవించే అవకాశము, అలాగే ఎక్కువగా ప్రమాదాలు సంభవించే అవకాశము, వాహన ప్రమాదాలు కానీ, ఎయిర్ కోర్స్ అంటే విమానాల్లో కానీ ప్రమాదాలు సంభవించే అవకాశం కానీ, లేదా సముద్రంలో స్టీమర్లు, పడవలు కూడా మునిగిపోయేటువంటి ఎక్కువగాను నష్టాలు జరిగే అవకాశం కానీ, ఆర్థికపరమైనటువంటి నష్టాలు అధికంగా సంభవించే అవకాశము ఉంది. అంతేకాకుండా ప్రజలలో, నాయకులలోనూ రాజకీయ అవగాహన పెరిగిపోయి అంటే మించి రాజకీయంలో ఎక్కువగా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా, ఎవరికి వాళ్ళే అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా ప్రవర్తించడం వల్ల రాజకీయంగా కొంత అల్లకల్లోలం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురువుగారు, కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది? వారి యొక్క ఆదాయం గురించి, రాజపూజ గురించి తెలియజేయండి. అలాగే తెలియచేద్దామమ్మా. మంచి విషయమే. ఈ యొక్క నూతన సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం అనగా 2025 అంతా కూడా కర్కాటక రాశి వారికి యోగ జాతకులే అని చెప్పాలి. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, అధికంగా మంచి ఆదాయము. అలాగే వ్యయం వచ్చేటప్పటికి 2. ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం 8, ఖర్చు 2. ఆ 2 తీసేస్తే 8లో 6 మిగులుబాటు లాభదాయకంగా ఉన్నారు. కర్కాటక రాశి వారి ఈ సంవత్సరం అంతా కూడా మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు. అంటే మంచి వ్యాపారం కొనసాగించడం, వ్యాపారంలో మంచి అధికమైనటువంటి లాభాలను ఆర్జించడం, మంచి లాభాలను పొందడం, కుటుంబం ఎల్లపాది కూడా సంతోషంగా జీవించడం, అలాగే అభివృద్ధి చెందడం కూడా మంచి శుభసూచకంగానే కనిపిస్తుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇక్కడ గౌరవార్థం కూడా 7, అవమానం 3, రాజ్యపూజ్యం వచ్చేటప్పటికి అధికమైనటువంటి గౌరవార్థం బాగా ఉంది. అంటే ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలలో మంచి గుర్తింపు, మంచి పేరు ప్రఖ్యాతలు, ప్రతిష్టలు వీళ్ళ కోసం అన్నీ కూడా వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నట్టు ఉంటాయి అన్నీ కూడా. అంటే సన్మానాలు, సత్కారాలు, గౌరవార్థాలు ఇలాంటివి, అవార్డులు, రివార్డులు అన్నీ కూడా వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అనగా ఈ రాశి వారికి అన్నింటా కూడా జయమే. అన్నింటా కూడా కర్కాటక రాశి వారికి ఒక మాటలో చెప్పాలంటే 3 పూలు 6 కాయలు అన్నట్టుగా వీరి జీవితం అంతా కూడా ప్రశాంతమైనటువంటి జీవితము మనశ్శాంతిగాను, ప్రశాంతంగాను ఈ సంవత్సరం అంతా కూడా అన్ని రంగాల వారికి కూడా కలిసి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. అలాగే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి తొందరగా వివాహం నెరవేరుతుంది. అలాగే సొంత ఇంటి కల నెరవేరుతుంది. గృహయోగం కూడా మంచిగా వీళ్ళకు కలిసి వచ్చే అవకాశాలే ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఇంట, బయట అన్ని విధాలా కూడాను అన్ని రంగాలలోనూ ఎదురు లేదు, తిరిగి లేదు, చక్కగా కలిసి వస్తుంది. ఇంకా కూడా ఈ రాశి వారు పరిష్కార మార్గాలు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే వీలైనంత వరకు శివారాధన, అలాగే ఈ శివారాధన కూడాను సోమవారం రోజున ఈ యొక్క కర్కాటక రాశి వారు పెరుగన్నంతో అభిషేకం చేయడం,
అలాగే శనివారం రోజున బెల్లపు పొంగలితోటి అభిషేకం జరిపించడం. ఇలా ఒక 11 వారాలు కానీ, 12 వారాలు కానీ చేయడం వల్ల చక్కగా మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, అలాగే అభివృద్ధి అన్నది తొందరగా అభివృద్ధి చెందడము, అనుకున్న పనిని పూర్తిగా నెరవేర్చడము, పట్టుదలతోటి అనుకున్న పనిని సాధించడం అనేది ఈ సంవత్సరం జరుగుతుంది. చక్కగా పిల్లలకు కూడా విద్యా విషయాలలోనూ చక్కగా రాణించగలరు. విద్యార్థులు పాస్ అవుతారు. కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారికి అన్ని రంగాలలో కూడా విజయమే. ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి దేశవ్యాప్తంగా కూడా అధికంగా నష్టం సంభవించే అవకాశము, అలాగే ఎక్కువగా ప్రమాదాలు సంభవించే అవకాశము, వాహన ప్రమాదాలు కానీ, అలాగే ఆహ్, ఎయిర్ కోర్స్ అంటే విమానాల్లో కానీ ప్రమాదాలు సంభవించే అవకాశం కానీ, లేదా సముద్రంలో స్టీమర్లు, పడవలు కూడా మునిగిపోయేటువంటి ఎక్కువగాను నష్టాలు జరిగే అవకాశం కానీ, ఆర్థికపరమైనటువంటి నష్టాలు అధికంగా సంభవించే అవకాశము ఉంది. అంతేకాకుండా ప్రజలలో, నాయకులలోనూ రాజకీయ అవగాహన పెరిగిపోయి, అంటే మించి రాజకీయంలో ఎక్కువగా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా, ఎవరికి వాళ్ళే అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా ప్రవర్తించడం వల్ల రాజకీయంగా కొంత అల్లకల్లోలం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజకీయంగా కూడా నష్టాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి విషయాలలోకొచ్చేటప్పటికి కొంత కొంత అనిపించినప్పటికీ అధికంగా వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఏది ఏమైనా కూడా ఆధ్యాత్మికంగా దైవ చింతనతోటి ఎక్కువగా దేవాలయ దర్శనాలు, దేవాలయాలను సందర్శించడాలు, పుణ్యస్నానాలు ఆచరించడాలు, మహాపుణ్యక్షేత్ర దర్శనాల వల్ల కొంత ప్రతి విషయాలలో కూడా ప్రజలు క్షేమంగా ఉండే అవకాశం ఉంది. సంతోషంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంది. దైవారాధన వల్ల ఇవి అన్నీ కూడా వీటన్నిటి నుంచి కూడా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా రాబోయే ఉపద్రవాలన్నిటినీ కూడా మనం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. అదే దైవ దర్శనం. ఎక్కువగా దేవాలయాలు, పుణ్యస్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఇవే కాకుండా ఏదైనా సరే ఎక్కువగా హోమాలు, జపతపాలు ఇవి ఆచరించడం వల్ల ఈ సంవత్సరం ప్రతి విషయం నుంచి కూడా అందరూ ప్రజలు బయటపడే అవకాశం ఉంది. అంటే చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాబోయే ఉపద్రవాలన్నిటిని కూడా తప్పించుకొని సమయానుకూలంగా అందరూ జాగ్రత్తగా అభివృద్ధి చెందేదానికి మంచి అవకాశం ఉందమ్మా. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.